సో ఆపినాక ఏంటంటే బాబుకి మళ్ళా సేమ్ రిపీట్ అయినట్టుంది అలర్జీ. సో పేరెంట్స్ ఏంటంటే ఈ డ్రాప్స్‌కి బాగా తగ్గుతుంది గదా అని సో ఆ డ్రాప్స్‌నే మళ్ళా ఒక 6 మంత్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్‌లో రిపీటెడ్‌గా యూజ్ చేశారు. సో దానివల్ల ఐ ప్రెషర్స్ అనేది పెరిగి స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లాకోమా అని వచ్చింది. సో అట్లాంటి కండిషన్స్ ఏంటంటే చాలా సీరియస్ కండిషన్స్‌కి దారితీస్తాయండి. మన ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి టోటల్ బ్లైండ్‌నెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. సో పేరెంట్స్‌కి చెప్పేది ఏంటంటే పిల్లలకి ఎప్పుడైనా డాక్టర్స్ గానీ ఎవరైనా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఎంతవరకు కోర్స్ చెప్తారో అంతవరకు వాడి స్టాప్ చేసేసి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే కంపల్సరీగా చెక్ చేయించండి. ఎందుకంటే ప్రతి ఎరుపు రావటం కంట్లో ఎరుపు ఏమొచ్చినా అలర్జీ అయ్యుండదు. చాలా కాజెస్ ఉంటాయి ఎరుపు రావటానికి. ఏమన్నా ప్రాబ్లమ్ రాగానే వెంటనే మెడికల్ షాప్స్‌కి వెళ్ళిపోయి డ్రాప్స్ తీసుకొని వాడటం కూడా కరెక్ట్ కాదండి. కంపల్సరీ ఒక దగ్గరలో ఉన్న ఐ డాక్టర్ దగ్గర చెక్ చేయించండి. థాంక్యూ.